గుమగుమల వంటలే వంటలే తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. ప్రేమించానని వెంటపడ్డాడు. పెద్దల సమక్షంలో పిల్లనిచ్చి తల్లిదండ్రులు పెళ్లి చేశారు. కాపురానికి వచ్చిన దగ్గరి నుంచి భార్యను నిత్యం వేధించడం మొదలుపెట్టాడు. వివాహమై 20 ఏళ్లైనా అతని బుద్ధి మాత్రం మారలేదు. చివరకు భార్యను చంపేస్తానని కత్తితో పొడిచాడు. కంటిపై నుంచి నాలుక వరకు దిగిన కత్తితో బాధితురాలు అపస్మారక స్థితికి చేరుకుంది. అయిన వారు ఆసుపత్రికి తరలించడంతో వైద్యులు చికిత్స చేసి చాకును తొలగించారు. తల్లిని చంపబోయిన తండ్రి జైల్లోనే ఉండాలని వారి పిల్లలు కోరుతున్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరం మండలం ఊడుమూడి శివారు అడ్డపుంతకు చెందిన పల్లాలమ్మను అదే గ్రామానికి చెందిన నేలపూడి గంగరాజు 20 ఏళ్ల క్రితం ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. వీరికి 2 కుమార్తెలు ఉన్నారు. దంపతుల మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి. ఇదే క్రమంలో దీపావళి రోజు రాత్రి అందరూ పండుగ చేసుకుంటూ సందడిగా ఉన్నారు. గంగరాజు మాత్రం పల్లాలమ్మతో గొడవ పడ్డాడు. పదునైన కత్తితో భార్యపై దాడి చేశాడు. కంటి పైభాగం నుంచి నాలుక వరకు చాకు దిగిపోయింది. దీపావళి సందడిలో ఉన్న కుమార్తెలు, స్థానికులు ఈ ఘటనతో భయాందోళనకు గురయ్యారు. తీవ్ర రక్తస్రావంతో అపస్మారక స్థితికి చేరిన పల్లాలమ్మను 108 వాహనంలో అమలాపురంలోని ప్రైవేటు ఆసుపత్రికి, అక్కడి నుంచి కాకినాడ జీజీహెచ్కు తరలించారు. వైద్యులు శస్త్రచికిత్స చేసి చాకును తొలగించారు. పథకం ప్రకారమే తమ తల్లిని చంపేందుకు తండ్రి కత్తితో పొడిచాడని కుమార్తెలు చెబుతున్నారు. తండ్రి నుంచి ప్రమాదం పొంచి ఉందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అందరం కూర్చుంటే వచ్చాడండి, మధ్యాహ్నం నుంచి వచ్చాడండి. వచ్చి దెబ్బలాటడం జరిగిందండి. పంపేశానండి. దెబ్బలాట ఎందుకు, నలుగురిలోని మనమే గోళ అనేసి గెంటేసి పంపానండి. పంపితే చంపేతాను, బతకనేమో, నేను చంపేసి జైలుకి వెళ్ళిపోతాను అని అన్నాడు. ఇంక మామూలుగా బెదిరిస్తున్నాడేమో అనుకున్నామండి. ఇంకా మా అమ్మ మీద మామూలుగా తిట్టడంతో మా అమ్మ ఎంతకాలం ఇలాగా బాధపడతావు అనేసి మా అమ్మ అందండి. అండ్ ఇలాగా అమ్మంత ఫలంగా మీదకి వచ్చేసి మధ్యలోంచి ఇలా పక్కకి మమ్మల్ని ఇలా గెంటేసి జుట్టు అట్టేసుకున్నాడండి. జుట్టు అట్టుకుని పీకుతున్నాడేమో అనుకున్నామండి. విడదీలాగా అంటే గుచ్చేసి చేయాలంటే పరిగెత్తేసాడు. అయితే బయటికి రాకూడదండి. ఇప్పుడు మా అమ్మనే చంపేయాలనుకున్నాడు సార్. వచ్చాడంటే మమ్మల్ని కూడా చంపేస్తాడు సార్ రేపు అన్న రోజు. అతనికి ఏ సెక్షన్ అయితే పడతాయో అన్ని కంపల్సరీగా పడతాడు సార్. అతను బయటికి రాకుండా చూడండి సార్. వస్తే మమ్మల్ని కూడా చంపేతాడు. బూజు తిట్టారు మా అమ్మని. మా అమ్మ ఎంతకాలం భరించాము అన్నది అని వెంటనే మా అమ్మ ఇద్దరం ఆపాను వెంటనే మా నాన్న మా అమ్మని చుట్టెట్టుకుని మధ్యలో తింటేసి పొడి చేసి పారిపోయారు. మేము పొడిచామని కూడా చూడలేదు. ఘటనపై పి గన్నవరం పోలీసులు హత్యాయత్నం కేసు నమోదు చేశారు. పరారీలో ఉన్న నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. చాకొచ్చి ఆవిడ యొక్క కన్ను మీద నుంచి గొంతులోకి దూసుకుపోయింది. అంతటి ఇమీడియట్ గా ఆవిడని ఆ బంధువులందరూ కూడా కిమ్స్ హాస్పిటల్ తీసుకుని వెళ్లారు. అనంతరం కాకినాడ జీహెచ్ లో ఆవిడ వైద్యం పొందుతుంది. ఆ రోజు నుంచి అతను పరారీలో ఉన్నాడు. ఈ గంగరాజుని అరెస్ట్ చేసాం, రిమాండ్ పంపిస్తుంది జరుగుతుంది. హత్యాయత్నం కేసు కింద కట్టాము. అతను భార్య మీద హత్యాయత్నం చేశాడని చెప్పి ఈ యొక్క 109 BNS పైగా ఎప్పటి నుంచో హెరాస్ చేస్తున్నాడు భార్యని. దాని నిమిత్తం 85 BNS కింద కేసు కట్టడం జరిగింది. ఇష్టపడి వివాహం చేసుకుని భార్యా బిడ్డల్ని తీవ్ర ఇబ్బందులకు గురిచేసిన నిందితుడు గంగరాజుని కఠినంగా శిక్షించాలని స్థానికులు కోరుతున్నారు.